హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి కొత్త చిత్రం నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది గైస్. ఎస్, అసలు ఇది మామూలు అప్డేట్ కాదు. సోషల్ మీడియా మొత్తం ఒక ఊపేస్తుందని చెప్పొచ్చు. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రజెంట్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ చిత్రంలో నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో గాడ్ ఆఫ్ వార్ చిత్రంలో అడుగు పెట్టబోతున్నారు అనే వార్తలకు బ్రేక్ అయితే పడడం జరిగింది. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా తరువాత దేవర పార్ట్ మూవీలో అడుగు పెట్టబోతున్నారు. ఎస్, ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్ లో చక్కలు కొడుతుంది. అండ్ అలాగే ఇదే విషయంపై ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎస్, దేవర సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయిన మిక్కిలినేని సుధాకర్, యువసుధ ఆర్ట్స్ కి ఓనర్ అయిన మిక్కిలినేని సుధాకర్ గారైతే జనగాంలో జరిగిన ఒక ఈవెంట్ లో తనైతే చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. గైస్, ఈ ఈవెంట్ లో దేవర పార్ట్ 2 గురించి వస్తుందా లేదా, ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది, స్టార్ కాస్ట్ ఎవరు, దాని గురించి మీరు మాట్లాడతారా? కొంచెం మే నుంచి స్టార్ట్ అవుతుందండి. వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది. మీ అందరికీ అది బరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. యాంకర్ అడగ్గా దేవర పార్ట్ 2 కోసం మాకు ఏదైనా అప్డేట్ ఇవ్వండి, అలాగే కాస్టింగ్ గురించి కానివ్వండి, అలాగే సినిమా గురించి కానీ ఏదైనా అప్డేట్ ఇవ్వండి అని చెప్పగా మిక్కిలినేని సుధాకర్ గారు అయితే దేవర పార్ట్ 2 మే నుంచి షూటింగ్ మొదలు కాబోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పి ఆఫీషియల్ గా చెప్పడంతో ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్ లో చక్కర్లు కొడుతుందని చెప్పొచ్చు. సో అసలు ఎప్పుడెప్పుడు వస్తుంది దేవర పార్ట్ 2 సినిమా? ఆల్రెడీ సాల్వ్డ్ అని చెప్పి దేవర పార్ట్ 2 లేదని చెప్పి సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్లో వార్తలు అయితే ట్రెండింగ్ అయింది. సో వీటన్నిటికీ చెక్ పెడుతూ మరోసారి దేవర పార్ట్ 2 ఉండబోతుందని చెప్పి అభిమానులు అయితే పండగ చేసుకున్నారని చెప్పి. ఎస్, ఎన్టీఆర్ సినిమాపై కావాలని చెప్పి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారి టిల్లు స్క్వేర్ ఈవెంట్ లో చెప్పడం జరిగింది. దేవర పార్ట్ 2 లేదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, దేవర పార్ట్ 2 ఉంది, ఖచ్చితంగా ఉంటుందని చెప్పి. సో ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో సినిమా కోసం కొద్దిగా బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే దేవర పార్ట్ 2 ఉండబోతుందని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఒక 1 month 2 months బ్యాక్ దేవర పార్ట్ 2 సాల్వ్డ్ అయిపోయింది, దేవర పార్ట్ 2 లేదు అని చెప్పి సోషల్ మీడియా వేదిక కావాలని చెప్పి నెగిటివిటీని అండ్ అలాగే కావాలని చెప్పి ఈ వార్తను అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈ రోజు ఈవెంట్ లో మిక్కిలినేని సుధాకర్ గారు, యువసుధ ఆర్ట్స్ ఓనర్ అయిన మిక్కిలినేని సుధాకర్ గారు అయితే దేవర పార్ట్ 2 ఉంటుంది. అండ్ అలాగే షూటింగ్ అప్డేట్ కూడా చెప్పడం జరిగింది. మే అంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా పట్టాలు ఎక్కబోతుందని చెప్పి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో గాడ్ ఆఫ్ వార్ సినిమా కూడా ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందని చెప్పి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఒక కన్క్లూజన్ అయితే రావడం జరిగింది. గైస్, ఈ ఒక్క ట్వీట్ తో, ఈ ఒక్క మాటతో, మిక్కిలినేని సుధాకర్ గారు చెప్పిన ఒక్క మాటతో ఇప్పుడు ప్రెసెంట్ దేవర 2 అయితే నెక్స్ట్ లెవెల్ లో ట్రెండింగ్ అవడం జరుగుతుంది. సో దేవర పార్ట్ 1 తో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన విధ్వంసం ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించి ఏ రేంజ్ లో కలెక్షన్ ఊత కొత్త కోసిందో మనం చూసాం. ఈసారి అంతకు మించి దానికి డబల్ ట్రిపుల్ సౌండ్ ఇచ్చే రేంజ్ లో దేవర పార్ట్ 2 అయితే రెడీ కాబోతుంది. ఆల్రెడీ కొరటాల శివ గారు ఈ కథని ఒక కొలికి తీసుకురావడం, ఆయన అలాగే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ కథ చెప్పడం, ఆయన కూడా ఓకే చెప్పడం, ఆయన అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గైస్, ఇక చూసుకోండి, ఇక బ్రేక్ లేదు. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్న మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఇటు దేవర పార్ట్ లో అడుగు పెట్టబోతున్నారు. దేవర 2 కంప్లీట్ అవ్వగానే ఇటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో గాడ్ ఆఫ్ వార్ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ వస్తున్న డ్రాగన్ పార్ట్ 2 ఉండబోతుంది. ఆ తర్వాత నెల్సన్ తో ఒక సినిమా చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ని. ఎస్, మతి పోయే కాంబినేషన్ ని సెట్ చేసుకుంటారబ్బా. చూసుకోండి, క్లియర్ గా అర్థమవుతుంది కదా. ప్రజెంట్ ప్రశాంత్ గారితో, ఆ తర్వాత కొరటాల శివ గారితో దేవర పార్ట్ 2, ఆ తర్వాత ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన పార్ట్ 2, అండ్ దెన్ ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో గాడ్ ఆఫ్ వార్, అండ్ దెన్ ఆ తర్వాత నెల్సన్ గారితో. ఇలా చూసుకుంటూ పోతే వెట్రిమారన్ గారు ఉన్నారు, అండ్ అలాగే లైన్ లో సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు. ఇవన్నీ కూడా క్లియర్ గా తను నెక్స్ట్ ఫ్యూచర్ లో చేయబోయే ప్రాజెక్టు లిస్ట్ ఇవన్నీ, అండ్ అలాగే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు తీయబోయే డైరెక్టర్ల లిస్ట్ ఇవన్నీ. సో ఒక్కసారి ఆలోచించుకోండి అబ్బా, ప్రెసెంట్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాతో ఖచ్చితంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో ఆల్మోస్ట్ 1000 కోట్ల మార్కెట్ టచ్ చేసే రేంజ్ లో ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో రూపొందుతుంది. ఆ తర్వాత దేవర పార్ట్ 2 ఆల్రెడీ ఈ సినిమాతో 650 కోట్ల గ్రాస్ తెచ్చిపెట్టిన మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక పార్ట్ 2 తో ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తారో మాక్సిమం ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో కాదు, ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఉన్న అన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యే రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది. అండ్ లాగా ఏ మాత్రం తగ్గదబ్బా, దేవర పార్ట్ 2 తో జూనియర్ ఎన్టీఆర్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా పాన్ ఇండియా వేడిగా రుచి చూపిస్తారు. ఈ సినిమాతో ఖచ్చితంగా 2000 కోట్ల మార్కెట్ టచ్ చేస్తారు, ఇదైతే కన్ఫర్మ్. సో ఇక చూసుకోండి, ఆయన లైనప్ ఈ రేంజ్ లో ఉంటే ఇవన్నీ సినిమాలు ఒక కొలెక్కి వచ్చి ఆయన లాగే సినిమా రిలీజ్ అయితే ఆయన రేంజ్ కానివ్వండి, ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా కానీ, కలెక్షన్లు కానీ ఏ రేంజ్ లో ఉంటాయో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. కనీసం మన ఊహ కూడా ఆగదు, ఆ రేంజ్ లో ఉండబోతుంది.
సో ఇది గైస్ ఓవర్ గా దేవర పార్ట్ 2 అయితే ఖచ్చితంగా ఉంటుంది. మే నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నీల్ పార్ట్ 2 అండ్ ఇలాగే ఆ తర్వాత గాడ్ ఆఫ్ వార్ సినిమా అయితే ఉండబోతుంది. సో ఇది ప్రెసెంట్ మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి లైన్అప్. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో దేవర పార్ట్ 2 గురించి మీరు ఏమనుకుంటున్నారు అండ్ అలాగే దేవర పార్ట్ 2 గురించి మీ ఒపీనియన్ ఏంటిది? ఈ సినిమా ఇంకా ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తుంది అండ్ అలాగే దేవర పార్ట్ 2 కలెక్షన్ ఏ వరకు రాబడుతుందో కూడా కామెంట్ చేయండి గైస్. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సారీ, థ్యాంక్ యూ.